హరి శ్రీనివాస, మీరందరూ ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ ముడుపు వీడియో ఇదేనమాట. ఏదైతే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి మనం ముడుపు కట్టినట్లయితే కనుక మన కోరికలు ఏమైనా కూడా అవి ఎంత పెద్దవైనా కూడా తప్పకుండా తీరుతాయి. కానీ అవి ధర్మబద్ధమై ఉండాలి. అంతేగాని ఏదో ఒకరు పాడవ్వాలని కానీ ఒకరు నాశనం అవ్వాలని కానీ అలాంటి కోరికలు అయితే ఎప్పటికీ తీరవన్నమాట. కాబట్టి అలాంటివి కాదు, మీ యొక్క అంటే మీ ఉద్యోగం కోసం కానీ మీ వ్యాపారం కోసం కానీ మీ చదువుల కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ దేని కోసమైనా కూడా వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే అది తక్షణమే నెరవేరుతుంది. అయితే రమాదేవి గారు కొంతమందికి నెరవేరటం లేదు అంటారు కదా, బట్ మనవి కర్మఫలం అనేది ఉంటుందండి. కర్మఫలం అనేది మనం ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ ఉండాలి. మనం దేవుడికి పూజలు చేస్తున్న కొలది మన యొక్క కర్మఫలం అనేది తగ్గుతూ ఉంటుంది. కొంతమందికి తెలియదు మా కర్మ ఎలా ఉంది, మా పరిస్థితి ఎలా ఉంది, దేవుడు చూడట్లేదు అనుకుంటారు. దేవుడు సహితం కర్మ బాగోలేని పరిస్థితుల్లో ఎన్నో కష్టాలు పడ్డారు. మీరు మహాభారతం రామాయణం అలాంటివి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. కాబట్టి కర్మ ఎలా తగ్గించుకోవాలనేది కూడా నేను ఇందులో చెప్తాను. కర్మ తగ్గించుకోవడం అంటే ఎవరైతే ఆకలితో ఉండి అలమటించిపోతూ ఉన్న వ్యక్తికి మీరు కడుపు నిండా భోజనం పెడితే మీ కర్మ అమాంతం చాలా వరకు తగ్గిపోతుంది. అలా ఎంతమందికి అయితే మీరు కడుపుకు ఆకలికి ఆహారం పెడతారో మీ కర్మ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా తగ్గుతూ వస్తుంది అనమాట. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకేం చేయవలసిన అవసరం లేదు. కర్మ తగ్గడానికి ఓన్లీ చాలు అని భోజనం దగ్గర అంటారు. కాబట్టి ఆ భోజనం పెట్టి వాళ్ళ యొక్క ఆకలిని తెచ్చండి. వెంకటేశ్వర స్వామి ముడుపు ఎలా కట్టాలి అంటే ఒక శనివారం నాడు. అయితే ఆ శనివారం అది ఏ తిథి అలాంటివి ఏమీ అవసరం లేదు. అది శనివారం అయితే చాలు. వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన రోజు. ఆ రోజు ఉదయం 7 గంటలకల్లా మీ యొక్క పనులన్నీ శుభ్రం చేసేసుకొని మీరు ఒక వైట్ క్లాత్ కాటన్ క్లాత్ ని కొత్తది తీసుకోండి. దాన్ని ఏం చేయాలంటే పసుపు వాటర్ ఒక తిక్కు పసుపు వాటర్ తీసుకుంటే కొంచెం చక్కగా పసుపు వాటర్ క్లాత్ ని అలా పెట్టి ఒక్క 5 మినిట్స్ ఇస్తే క్లాత్ పసుపుతో మారుతుంది. దాన్ని గట్టిగా పిండేసి దానిలో ఒక్క 11 రూపాయలు మాత్రమే, ఇంకేమీ వద్దండి. మీరు చాలా వీడియోస్ లో పసుపు కుంకుమ ఎండు ఖర్జూరాలు ఏవేవో చెప్తున్నారు అక్షంతలు, బట్ అవి ఏమీ అవసరం లేదు. దగ్గర 70 ముడుపులు కట్టిందాన్ని నేను. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. స్వామివారు ఎదురుగానే ఉన్నారు, ఆయన ముందు చెప్పాల్సిన అవసరం లేదు మీకు. అందుకనే నేను అన్ని కూడా క్లియర్ గా అర్థం అవ్వాలి చెప్దాం అనుకుంటున్నాను, కానీ మీరు కంగారు పడతానని చెప్తున్నాను. పసుపు క్లాత్ ని జస్ట్ మీరు ఆరబెట్టినా పర్వాలేదు, జస్ట్ ఆరబెట్టకపోయిన పర్వాలేదు, గట్టిగా పిండేసి అందులో 11 రూపాయలు వేసి ఆ ముడి వేస్తున్నప్పుడే మీ యొక్క కోరిక ఒకసారి మనసులో తలుచుకోండి. స్వామివారి దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసుకొని మీకు ఇష్టమైతే ఏదైనా చేయగలిగితే చక్కెర పొంగల్ నైవేద్యం చేయండి. లేదు అంటే కొబ్బరికాయతో అన్న స్వామికి ప్రసాదం పెట్టండి. పెట్టిన తర్వాత స్వామివారి ముందు ఈ 11 రూపాయలు అవి కూడా కాయిన్స్ వేయాలండి. వేసి ముడి వేస్తూ స్వామివారి ముందు మీకు కోరుకున్న తర్వాత గోవింద నామాలు కానీ దేవుడికి సంబంధించినది ఏదైనా అష్టోత్తరం కానీ చదువుకోండి, వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. ఇలా చేసి ఆ ముడుపుని మీరు ఏం చేయాలంటే ఏదైతే మైలుగాలన్నీ తగలదో ఆ ప్లేస్ లో పెట్టాలి. ఇలా చేసినట్లయితే కనుక స్వామి కరుణా కటాక్షాలు మీ పైన ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో